నా పేరు సోమగారి నరేందర్ గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్, OUJS. నిన్న జహీరాబాద్లో బీసీ మీటింగ్ జరిగిన సందర్భంలో తీన్మార్ మల్లన్న గారు ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం వారి కార్యాలయంపై దాడి మరియు వారిపై హత్యాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అమ్మ కవిత, నీకు బీసీలపై ప్రేమ ఉంటే నువ్వు చేయాల్సింది ఇది కాదమ్మా. ప్రజాస్వామ్యం ఒకటి అనేది ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఏదైనా చేయాలంటే చేయాలి. అంతేగాని మీ తెలంగాణ జాగృతి గుండాలను, రౌడీలను ఈ బీసీ వాదం వినిపించేటటువంటి నాయకుల మీదకి పంపించి దౌర్జన్యం చేద్దామంటే ఈ బీసీలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీకు నిజంగా మీ నాన్నకు కానీ, మీకు కానీ, మీ పార్టీకి కానీ బీసీలపై ప్రేమ ఉంటే ఎన్టీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మీ నాన్న కేసీఆర్ 23% తగ్గించినప్పుడు ఆ బీసీల మీద ప్రేమ ఎక్కడికి పోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు నువ్వు ఎందుకు అడగలేదు? మీ నాన్న ఎందుకు తగ్గిస్తున్నావు బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతున్న సందర్భంలో కూడా రిజర్వేషన్లో కోటా, బీసీ మహిళలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లో కోటా ఉండాలని చెప్పి ఎందుకు నువ్వు పార్లమెంట్ సాక్షిగా అడగలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మీ టీఆర్ఎస్ పార్టీలో కానీ, బీఆర్ఎస్ పార్టీలో కానీ, మీ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడైనటువంటి ఆల నరేంద్ర గారు, బీసీ అయినటువంటి ఆల నరేంద్ర గారిని, అదేవిధంగా మీ టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని, అదేవిధంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకొని మీ పార్టీలో విలీనం చేసినటువంటి బీసీ మహిళ అయినటువంటి విజయశాంతి గారిని రాజకీయంగా అణచివేసినప్పుడు నువ్వు మీ పార్టీలో ఎక్కడ ఉన్నావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. నువ్వు ఎందుకు మీ తండ్రిని ప్రశ్నించలేదు? వాళ్ళు బీసీలు కదా, వాళ్ళని ఎందుకు అణచివేస్తున్నావని చెప్పి నువ్వు ఎందుకు అడ్డం తిరగలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ పండగ సంస్కృతి సాంప్రదాయాల సందర్భంగా బతుకమ్మ పేరుతోటి బీసీ మహిళ అయినటువంటి విమలక్క తెలంగాణ పల్లెల్లోకి బతుకమ్మ పేరుతో కార్యక్రమాలు చేస్తూ ఉంటే నువ్వు వారం లేకుండా మీడియా కవరేజ్ ఇవ్వకుండా ఆ ప్రోగ్రామ్ని అణచివేయాలని చూసింది నువ్వు కాదా? ఒక బీసీ మహిళ బతుకమ్మ పేరుతోటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదా? నువ్వే చేయాలా? అసలు బీసీలకి, బీసీ వాదానికి, దొరల వాదానికి, గడిల వాదానికి ఏంటి సంబంధం అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ పోరాట ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో తెలంగాణ బిడ్డ అయినటువంటి శ్రీకాంతాచారి చనిపోతే అతనికి మీరు చేసిన న్యాయమైంది. వారి తల్లి శంకరమ్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తా అన్నారు. బీసీ మహిళ శంకరమ్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తా అన్నారు. ఇచ్చి కూడా మోసం చేసి నీ తండ్రి నువ్వు ఎందుకు ప్రశ్నించలేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ నాన్న దృష్టిలో, మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టిలో నీ అన్నకంటే నువ్వు రాజకీయంగా ముందుకు పరిగెట్టాలని ఆలోచన చేస్తే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. నువ్వు బీసీల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి బీసీల పైన కానీ, బీసీ వాదం పైన కానీ కుట్ర చేసినా, మరొకసారి తీన్మార్ మల్లన్న పైన కానీ, వారి ఆఫీస్ పైన కానీ దాడికి ప్రయత్నించినా ఖబర్దార్ నేను రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.